దయచేసి అందరూ ఈ వీడియోని అయితే ముందుగా షేర్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క క్యాన్సర్ డిసీజ్ తో అయితే ఫైట్ చేస్తుంది. ఇంత కష్టంలో కూడా 4 మెతుకులు బతకడానికి తిందామంటే రేషన్ కూడా లేదు, బిల్లు కట్టలేదని కరెంటు కూడా కట్ చేస్తున్నారు. అన్న ఈమెకు వచ్చేసి క్యాన్సర్ అన్న. క్యాన్సర్ 4th స్టేజ్, సీరియస్ సిచ్యువేషన్ చాలా. ఆమె కీమోథెరపీ చేస్తేనే బతుకుతుంది. ఆ కీమోథెరపీ మట్టు కూడా వాళ్ళ దగ్గర పైసలు లేవు ప్రస్తుతానికి. హస్బెండ్ కూడా డ్రింకరే. ఉన్న ముస్లిం ఒక్కతే పని చేసుకుంటారు. రోజు ఒక 300 వస్తే ఇంట్లో సామాన్లు తెచ్చుకుంటారు. ఆ ఒక్క పూట మట్టుకు వాళ్ళు ఎలా చేసుకుంటారు. ముందు హాస్పిటల్లో చూపించిండు. నాకు హాస్పిటల్లో చూపిస్తే వీళ్ళ దగ్గర పైసలు లేవని హాస్పిటల్ డాక్టరే ఒక 2 ఏమో చేయించిండు కీమోథెరపీస్ ఆయన ఓన్ పైసలతోని. ఇక గవర్నమెంట్ దాంట్లోకి పోతే ఎంజిఎంలో కూడా చూపించింది. ఒక కీమోథెరపీ చేయించాలంటే మినిమం 20,000 పడుతుంది. ఒక కీమోథెరపీ చేపిస్తే మినిమం ఆమె 3 నెలల దాకా బతికే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఆమెకి ఎప్పటికీ కీమోథెరపీ చేపిస్తూనే ఉండాలి. హెయిర్ అంతా లాస్ అయింది. ఇక సిచ్యువేషన్ ఇదన్నా. చిన్న బాబు, తను స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. అసలు స్కూల్ అనేదే తెలియదు బాబుకి ఇప్పటి వరకు. ట్యాబ్లెట్లు వేసుకోక కూడా దాదాపు 3 months పైన అవుతుంది. మనీ లేక మనోళ్ళు అనుకొని కొంచెం సాయం చేస్తే తనకు బయటపడతాను. తన కోసం కాకపోయినా చిన్న పిల్లల కోసం చూసైనా మనం ఏదో ఒకటి చేద్దాం. మనం సాయం చేయండి సార్, దండం పెడతాం.